నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? రమేష్. రమేష్. ఏం చేస్తుంటారు అన్న? ప్రజెంట్ మిషన్ బయలుదేరిలో వర్క్ చేస్తున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ బీఆర్ఎస్ తరపు నుంచి వినోద్ ఉండు, బీజేపీ తరపు నుంచి బండి సంజయ్ ఉండు, కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు అయితే ఎవరినైతే ప్రకటించలేదు. సో ఈసారి మీరు కరీంనగర్ ఎంపీ సీట్లో ఎవరిని కూర్చోబెడదాం అనుకుంటున్నారు? బోయినపల్లి వినోద్ కుమార్. ఎందుకన్నా? ఇంతకుముందుకు ఉన్న అభ్యర్థి ఎవరంటే, ఎందుకంటే ముందు 5 సంవత్సరాలు ఉండే, 2014 నుంచి 18 వరకు ఉండే. దాని తర్వాత మళ్ళీ ఓడిపోవడం జరిగింది. ఒకవేళ మంచి చేస్తే 2019లో ఎందుకు ఓటమికి ఎందుకు పాలయ్యిండు? ఇంతకుముందుకున్న అభ్యర్థి ఎవరంటే బండి సంజయ్ గారు బీజేపీ తరఫున ఉండే. ఆయన ఏమున్నా కానీ ఇంతవరకు అయితే హుస్నాబాద్ నియోజకవర్గానికి అయితే వచ్చి చేసింది అయితే ఏమీ లేదు. ఇంతకుముందుకున్న అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు 2 సార్లు ఎంపీగా చేశారు. సరే, వరంగల్ నుండి, తర్వాత కరీంనగర్ నుండి. ఆయన చేసిన నిధులే తప్ప హుస్నాబాద్కి పెద్ద చేసిందంటూ ఏమీ లేదు. అట్లా ఈసారి కూడా మళ్ళీ మేము ఆయనే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. సో బండి సంజయ్ అన్న వ్యక్తి చేసింది ఏం లేదా కరీంనగర్? ఏం లేదండి, శూన్యం. కాంగ్రెస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ వరకు ఇప్పటి వరకు అభ్యర్థి అనే వాళ్ళు కరువు అయిపోయారు. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజేందర్ సింగ్. మీరేం చేస్తుంటారు? నేను సెంటరింగ్ వర్క్. ఓకే అన్న, మళ్ళీ ఈసారి కరీంనగర్ కుర్చీ పైన ఎవరిని కూర్చోబెడదాం అనుకుంటున్నారు? వినోద్ కుమార్. వినోదా, బండి సంజయ్? వినోద్ కుమార్. వినోద్ కుమార్ సబ్జెక్ట్ మాట్లాడతాడు పార్లమెంట్లో. బండి సంజయ్కి సబ్జెక్ట్ లేదంటారా? ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఆడికి తెలుగు మాట్లాడితే ఏం లాభం మేడం? ఆయనకు సబ్జెక్ట్ గురించే తెలియదు. ఆయనకు ఏమున్న ఒక రాముడు. వాళ్ళకి ఏంటంటే మతం, అందరూ హిందువులే, మేము కూడా హిందువునే, అందరు హిందువులమే. మనకు కావాల్సిన అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే మళ్ళీ వినోద్ కుమార్ అయితేనే అభివృద్ధి సబ్జెక్ట్ మాట్లాడగలుగుతాడు. ఆయన పట్టుదల కూడా ఉంటుంది, వర్క్ చేయాలని పట్టుదల. బీజేపీకి కరీంనగర్లో ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు బీజేపీ అంటే యూత్ అంటే బీజేపీ అన్నట్టోళ్ళు ఇప్పుడు ఎందుకు అంతగానో ఆపోజిట్ అయిపోయినారు బండి సంజయ్కి? మేడం, ఆయనే 3-4 సార్లు ఓడిపోయింది అంతకుముందు ఎమ్మెల్యే. అది ఏంటంటే సానుభూతి ప్రకారం మనకు గెలిచిండు. ఆయన ఇంత గెలిచినాక కూడా ఏ ఊరికి పని చేయలేదు, ఏం చేయలేదు. అసలు ఆయన విలేజ్ తిరిగింది కూడా లేదు. ఆయన ఏంటంటే ఒక మతం మీదనే ఆయన గెలిచిండు. ఆయన వ్యక్తిగతంగా మాత్రం రాజకీయాన్ని పనిచేయడం. ఆయనకు సబ్జెక్ట్ తెలియదు, రాజకీయ సబ్జెక్ట్ తెలియదు, ఆయనకి తెలియదు. ఆయన వేస్ట్. వినోద్ కుమార్ అయితే సబ్జెక్ట్ మాట్లాడతాడు. ఆయన హిందీ, ఇంగ్లీష్ అని ఏదైనా మాట్లాడగలుగుతాడు. ఇంకా పార్లమెంట్లో ఏంటంటే మనం పోయేది ఎందుకు? సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అనుకోవచ్చా? సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఈయన సబ్జెక్ట్ లేని వ్యక్తి. ఈయనకు అసలు హిందీ, ఇంగ్లీష్ రాదు, మాట్లాడరాదు. ఆయనకు అసలు సర్పంచ్లు ఎంతమంది కూడా తెలియదు. ఆయన చూడుర్రి, మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మా నాన్న టీచర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసి అంటాడు. ఆయనకు అసలు ఏ డిపార్ట్మెంట్ దేనికి అన్నది కూడా తెలియదు. ఆయనకు ఇరిగేషన్ తెలియదు, ఆయనకు టీచర్ తెలియదు. అట్లా సబ్జెక్ట్ లేని వ్యక్తి కాబట్టి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కావాలి మనకు. భక్తి అంటే అందరికీ ఉన్నది భక్తి. మేము కూడా రాముని ముక్తాం, మేము అందరిని ముక్తాం, మేము హిందువులమే, మేము కూడా మాలడెత్తాం. 5 yearsలో చేసింది ఏం లేదా మరి బండి సంజయ్? ఏం లేదు మేడం, ఏం లేదు. అంతకుముందు అంటే ఈ వినోద్ కుమార్ తీసుకొచ్చి ఇప్పుడు రోడ్లు కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, రైల్వే ట్రాక్ కావచ్చు, ఇవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి? వినోద్ కుమార్ ఉన్నప్పుడు వచ్చినాయి మేడం. వినోద్ కుమార్ అంతకుముందు ఉన్నప్పుడు వచ్చినాయి. ఆయన తెలంగాణ ఉద్యమం గురించి పోరాడండి. అందరూ అన్ని పార్టీలను ఏకం చేసిండు. ఆయన దగ్గర కూడా ఢిల్లీలో అందరితో ఎవరితో ఎట్లుండాలి అనేది తెలుసు ఆయనకు. ఆయన ఫస్ట్ నుంచి ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం గురించి కూడా బాగా కేసీఆర్తో కలిసి ఉన్న వ్యక్తి. అందుకే ఆయనే గెలవాలని మాకు.